హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీ ముందుకు పచ్చి కొబ్బరితో ఫ్రై అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా. ఈ కొబ్బరి ఫ్రై అనేది రోటీస్కైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. కొబ్బరి ముక్కలు అనేవి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి అనేది పెట్టుకుందామండి. కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందామండి. పచ్చెనపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకుందాము. పంటి కిందకి క్రిస్పీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసేసుకుందాము. కొబ్బరిని ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, కాస్త అంత సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇలా ఒకసారి కలుపుకుందాము కొబ్బరిని మొత్తం. ఈ కొబ్బరి ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి అనేది కాస్తంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొబ్బరి మగ్గటానికి 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఇలా ఒకసారి కలుపుకుందామండి. కొబ్బరి అనేది రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మరొక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకుందాము మూత తీసి. ఇంకా కాస్త కలర్ వస్తే సరిపోతుందండి ఈ ఫ్రైకి. పచ్చి కొబ్బరి ఫ్రై అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై. అన్నంలోకైనా చపాతీలోకైనా సరే. మీరు ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఇలాంటి ఫ్రై చూసి ఉంటారనమాట. ఇది నా స్టైల్ అన్నమాట. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దాము. కొబ్బరి చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అర చెంచా సరిపోతుందండి. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక కొబ్బరి చిప్ప ఉన్నా సరే ఇలా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి ఫ్రై అనేది ఇది ఒట్టిదే గిన్నెలో వేసుకొని కూడా తినేస్తారు. అంత సూపర్గా ఉంటుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇలా కలుపుకొని 2 నిమిషాల తర్వాత చూద్దాము. బాగా వేగిపోయింది.
ఇక్కడ ఉప్పు కారం అనేది సరి చూసుకోవాలి మనము. నాకైతే ఉప్పు సరిపోలేదు, కాస్తంత ఉప్పు అనేది వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి కూడా వేసుకున్నాము ఇందులోకి. ఒక్కసారి ఇలా కలుపుకున్నామండి. అంతేనండి, ఎంతో చక్కగా పచ్చి కొబ్బరితో ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను.